ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. బండి మీద 42 కేసులు పెండింగ్ ఉన్నాయంట. రేవంత్ రెడ్డి పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన 89 కేసులు పెండింగ్ ఉన్నాయంట. ఈయన కేంద్ర మంత్రి మీద ఇన్ని కేసులు, ఆయన మీద అన్ని కేసులు. నిజంగా వీళ్ళు ఏం చేశారు క్రైమ్ అంటే, వీళ్ళు చేసిన అన్ని చిన్న చిన్న అంట, అంటే అవసరం లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోయారంట లాస్ట్ గవర్నమెంట్. అట్లా ఈయన మీద 42 పెండింగ్ కేసులు, ఆయన మీద 89 పెండింగ్ కేసులు అయినాయట. ఇక మనం మామూలుగా వీళ్ళన్నీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇంకా కొన్ని సంస్థలు చేస్తుంటాయి మొత్తం నేరచరితులే అని. అంటే ఎమ్మెల్యేల ఎన్నికైన వాళ్ళు, కేంద్ర మంత్రుల్లో మొత్తం నేరచరితులే అంటారు. అంటే ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఆయన నేరచరితుడే అవుతాడు, సీఎం కూడా నేరచరితుడే అవుతాడు. ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఇక చూడండి. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ కక్షలతోనే వీళ్ళ మీద మొత్తం కేసులు పెట్టిరట. చిన్నపాటి తప్పిదాలకు మామూలుగా పోయో దగ్గర ధర్నా చేస్తాం ప్రతిపక్షం అయినప్పుడు కేసు, లేకుంటే ఆడప్పుడు సీఎం కొడుకునో మనవన్నో తీరుతాం, అదొక కేసు. ఇంకో దగ్గర పోయి అంటాం, అదొక కేసు. అట్లా మొత్తం చిన్న చిన్న కేసులు. ఇక చూడండి, మాస్క్ పెట్టుకోలేదని కూడా ఇద్దరి మీద కేసులు వేసిరండి. అంటే మాస్క్ పెట్టుకోకపోవడం కరోనా టైంలో నేరం. అంటే చాలామంది పెట్టుకున్నారు, సీఎం కూడా పెట్టుకున్నాడా లేదా అప్పుడు సంగతి వేరే, కానీ ఆయన మాస్క్ పెట్టుకోలేదని మీద కూడా వాళ్ళ మీద ఒక కేసు పెండింగ్ ఉందంట. అనుమతికి మించి సభకు వచ్చారని రేవంత్ రెడ్డి సభ పెట్టినట. ఆ సభకు అంటే వీళ్ళు 1,00,000 మందికి పర్మిషన్ ఇచ్చి ఉంటారు. 1,50,000 మంది, 1,20,000 మంది వస్తే కథం మీకు ఇంతే పర్మిషన్ ఇచ్చి అట్టెట్లు వస్తారు, జనాలు 20,000 మంది వచ్చారు, ఎక్కువ వచ్చిర్రు అని ఈయన మీద కేసు పెట్టిరంట. అంటే చూడండి, కేసు పెట్టాలంటే ఏదనేది ఇవ్వచ్చు, అట్లా వీళ్ళ మీద రకరకాల కేసులు పెట్టిరంట. ఇక పర్మిషన్ లేకుండా యాదగిరి గుట్టకు గుడిలోకి వెళ్ళారని, గుళ్ళోకి పర్మిషన్ లేకుండా వెళ్ళారని. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? గుళ్ళకి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ తీసుకోవాలి? దేవుడు వచ్చి పర్మిషన్ ఇస్తాడా? మామూలుగా ఎవరైనా దేవుని మీద భక్తితో పోతారు గుళ్ళకు. మరి ఎవరితో పర్మిషన్ తీసుకోలేదో, కేసీఆర్తో పర్మిషన్ తీసుకోలేదేమో అప్పుడు. మరి యాదగిరి గుట్టకు పర్మిషన్ లేకుండా పోయినావు గుళ్ళకు అని ఇదో కేసు అంట. ఇక చూడు, కేసీఆర్ కుమార్తె కవితను మాకు చూసిరా, కవితక్కను విమర్శిస్తే కూడా కేసు అంట జోగిపేటల. కవితక్కను మరి అంటే మా కవితక్క విమర్శలకు అతీతమేమో, మరి ఆయన విమర్శించిరని ఇంకో కేసు పెట్టిరట. ఇక్కడ చూడండి, పోలీసులు సర్కారు తొత్తులు అని అన్నందుకు రేవంత్ రెడ్డి మీద 35 కేసులు అయినాయట. చూడండి, అప్పుడు అంటే పోలీసులు వాంటెడ్లీ పెట్టుకుంటారు, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రోత్సాహంతో వాళ్ళు కూడా కేసులు పెట్టుంటారు. పోలీసులు సర్కారు తొక్తులు అన్నందుకు గత 35 కేసులు ఆయన మీద ఒకటేసారి, ఆ ఒక్కటే ఇష్యూ మీద 35 కేసులు ఫైల్ అయినాయంట. చూడండి, ఇక ఇప్పుడు ఒకరు సీఎం, మరొకరు కేంద్ర మంత్రి. మరి నిజంగా ఈ కేసులను మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు కూడా చెప్పారు, కొన్ని కేసులు అంటే చిన్న చిన్న కేసులనే వాళ్ళని విత్డ్రా చేసుకుంటే మంచిది అని కూడా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసింది. ఆ నేపథ్యంలో అసలు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అసలు ఎలాంటి కేసులు ఉన్నాయి, ఎందుకు పెట్టిరు అనేది ఇది ఒక ఆర్టికల్. ఇక చాలా కేసులు విచారించకుండానే పెండింగ్లో పెట్టిరట. బీఆర్ఎస్ హయాంలో టీపీసీసీ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయంట. చూడండి, ఇక కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మీద 42 కేసులు, రేవంత్ రెడ్డి మీద 89 కేసుల్లో 3 కేసులు మినహాయిస్తే ఈయన మీద ఉన్న కేసుల్లో ఒక 3 కేసులు మాత్రం కొంచెం గట్టి కేసులు అంట. మొత్తం 86 కేసులు అన్నీ పెట్టి కేసులు, చిన్న చిన్న కేసులేనంట. ఆయన మీద అన్నీ పెండింగ్లో ఉన్నాయంట. చూడండి, ఇక అనుమతి పొందిన వారికంటే ఎక్కువ మందితో బహిరంగ సభ నిర్వహించారని ఒక కేసు, మాస్క్ పెట్టుకోలేదని ఇంకో కేసు, పోలీసులు అధికారి పార్టీ తరఫున పనిచేస్తున్నారని అన్నందుకు 35 కేసులు, ఇట్లా చాలా కేసులు అంట ఇవన్నీ కూడా. ఇక మొత్తం చూడండి, రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కువ కేసులు ఎదుర్కొంటున్న సీఎం ఈయననేనంట రికార్డుగా. ఆయన కేసులు ఈయన మీద ఉన్న కేసులు ఏ సీఎం పైన లేవంట. ఇక ఈయన బండి సంజయ్ మీద చూడండి, ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నటువంటి కేసులో యాదగిరిగుట్ట ఠాణాలో ఒక క్రైమ్ నెంబర్ ఏదో కేసు, ఎలాంటి అనుమతి లేకుండా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి ప్రవేశించినందుకు ఒక కేసు, ఇక కవిత మీద తప్పుడు ఆరోపణలు చేశారని ఇంకో కేసు, ఇట్లా చాలా కేసులు ఉన్నాయట. కాలంపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మీద కూడా దాదాపు 52 కేసులు ఉన్నాయంట. చూడండి, ఇట్లా అంటే అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళని వేధించడానికి ఎడాపెడా కేసులు పెట్టుకుంటూ పోయారు. వాళ్ళ మీద అన్నీ పెండింగ్ అయిపోయి ఒక కేసుల కుప్ప తయారైంది. ఇప్పుడు ఒక ఆయన కేంద్ర మంత్రి, ఒక ఆయన సీఎం, మరి వాళ్ళ కేసుల మీద ఒకసారి విచారణ జరిపి అంటే ఎంక్వైరీ చేసి అసలు నిజంగా అవి గట్టివా కావా అని విత్డ్రా చేసుకోవాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసింది. మరి ఏం చేస్తారు?